వీరు చాలా కష్టపడి కోరుకున్నది సంపాదించారు. కానీ సాధించిన తర్వాత లోపల ఏదో వెలితిగా అనిపించిందా? అది మీకు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి, ఒకప్పుడు అర్జునుడికి కూడా. మరి ఇదే విషయాన్ని అర్జునుడు కృష్ణుడిని అడిగినప్పుడు కృష్ణుడు ఏం చెప్పాడో, అసలు అర్జునుడి మనసులో ఏముందో చూద్దామా? దీనికి మనకు సమాధానం అర్జున విషాదయోగంలోని 36-37 శ్లోకాలు చెబుతున్నాయి. ఈ శ్లోకాలు ఏంటో చూద్దాం. మరి ఈ శ్లోకాలలోకి వెళ్లే ముందు ఎంతో అద్భుతంగా సైకలాజికల్గా, లాజికల్గా భగవద్గీత అనాలిసిస్ గురించి చెప్పే ఈ మా గీతా చైతన్యాన్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. యుద్ధ భూమిలో అర్జునుడు నిలబడ్డాడంటూ 36-37 శ్లోకాలు ఏం చెప్తున్నాయో చూద్దాం. ముందు బంధువులు కనిపిస్తున్నారు. గుండె బరువెక్కింది. కృష్ణుడి వైపు తిరిగి అడిగాడు. ఏమని? 36వ శ్లోకంలో నిహత్య ధార్త రాష్ట్రాన్న కా ప్రీతి స్యాజ్యనార్ధన పాపమేవాశ్రయేదస్మాన్ హత్వై తాతతాయన అంటూ, అంటే వారిని చంపిన తర్వాత మనకు ఏం సంతోషం కలుగుతుంది జనార్దన? వారు దండెత్తి వచ్చినా సరే పాపమే మనల్ని చేరుతుంది అంటూ. అలాగే 37వ శ్లోకంలో తస్మన్నార్త వయం హంతుం ధార్త రాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం ధత్వా సుఖిన శ్యామ మాధవ. అందువల్ల సొంత బంధువులైన వీరిని చంపడానికి మనం తగినవారు కాదు కదూ, సొంత వారిని చంపిన తర్వాత ఎలా సుఖంగా ఉంటాము ఓ మాధవ అంటూ. అలా కృష్ణుడిని అర్జునుడు యుద్ధభూమిలో ఈ ప్రశ్నలు అడిగాడు. మొదట అర్జునుడు అడిగాడు, గెలిచిన తర్వాత సంతోషం ఉంటుందా? ఈ ప్రశ్న మీకు వచ్చి ఉంటుంది కదా. పదోన్నతి కోసం ఏళ్ల తరబడి కష్టపడి వచ్చిన తర్వాత మళ్ళీ కొన్నాళ్ళయ్యాక అదే వెలితి. కొత్త ఇల్లు కొన్ని నెలల తర్వాత రోజువారీ అనిపించడం, పోటీలో గెలిచాం ఇంతేనా అనిపించడం, మళ్ళీ ఇంకేదో కావాలనిపించడం. మరి లోతైన, అసలైన, శాశ్వతమైన శాంతి ఏది? ఇంకా లోతుగా ఆలోచిస్తే అర్జునుడు చర్య తీసుకోకముందే పాపం వస్తుంది అనుకున్నాడు. ఇది 2 విధాలుగా పనిచేస్తుంది. మంచి మనస్సాక్షి నిన్ను తప్పు చేయకుండా ఆపుతుంది, కానీ అదే మనస్సాక్షి అసలు పని కూడా చేయనీయకుండా చేస్తుంది. ఇది మోహం. మరో లోతైన సత్యం చూద్దాం. అర్జునుడు జనార్దన అని పిలిచాడు, అంటే జనులను రక్షించేవాడు. అతడు నేరుగా సహాయం చెయ్యని అడగలేదు, కృష్ణుని గుణంతో చెప్పి సూచనగా అడిగాడు. ఇది మానవ స్వభావం. నేరుగా అడగలేనప్పుడు వ్యక్తి గుణాన్ని గుర్తు చేస్తూ పిలవడం అన్నమాట. ఇప్పుడు ఆధ్యాత్మికంగా చూద్దాం. మాధవ అనే సంబోధన వెనక రహస్యం. మాధవ అంటే లక్ష్మీపతి అని మనకు తెలుసుగా, సుఖాలకు అధిపతి. అర్జునుడు అడుగుతున్నది, నువ్వు సుఖాలకు అధిపతివి, మరి అసలు సుఖమేంటో నీకు తెలియకుండా ఉంటుందా? నీకంటే ఎక్కువ ఎవరికైనా తెలుస్తుందా? నాకు నిజం చెప్పు. సొంత వారిని చంపిన తర్వాత వచ్చే రాజ్యంలో నిజంగా సుఖం ఉందా? చాలా లోతైన ప్రశ్న కదూ. జనార్దన అని అడిగినప్పుడు పాపం గురించి, మాధవ అని పిలిచినప్పుడు సుఖం గురించి అడిగాడు. 2 కలిపితే అర్జునుడు అడుగుతున్నది, పాపం లేకుండా నిజమైన సుఖం సాధ్యమా? శ్రీమద్ భాగవతం చెప్పింది, అలాగే భగవద్గీత చెప్పింది, లోపలి శాంతి లేకుండా 3 లోకాల రాజ్యం కూడా సుఖం ఇవ్వలేదు అని. నీ జీవితంలో అడుగు. విలువలు వదిలి సంపాదించావా? ఆ సంపాదనలో శాంతి ఉందా? మనస్సాక్షి చంపుకొని సక్సెస్ అయ్యావా? ఆ గెలుపులో సంతోషం ఉందా? ఇప్పుడు జ్ఞతోపి అనే మాట వెనుక కూడా ఈ రహస్యం ఉంది. వారు చంపినా సరే నేను చంపను. ఇది 3 విధాలుగా అర్థమవుతుంది. మొదటిది అహింస, శత్రువు చంపినా సరే చంపకపోవడం, అత్యున్నత స్థాయి. 2వది మోహజనిత బలహీనత, వారు నా వాళ్ళు కాబట్టి చంపలేను, ఇది మమకారం. 3వది లోపలి సంఘర్షణ, చంపాలని తెలుసు కానీ చంపలేను, ఇది మొత్తం సంఘర్షణ. సరే అన్న ఒక్క మాటలో అర్జునుడి మొత్తం అంతర్మథనం దాగి ఉంది. ఇంకో ఆధ్యాత్మిక సత్యం, అర్జునుడు అంటున్నాడు ఆతతాయనహ అంటూ, అంటే దండెత్తి వచ్చిన వారు అని. హిందూ ధర్మశాస్త్రం స్పష్టంగా చెప్పింది, దండెత్తి వచ్చిన వారిని చంపడం పాపం కాదు అని. అది అర్జునుడికి తెలుసు, కానీ మోహం ఆ జ్ఞానాన్ని అడ్డుకుంటుంది. జ్ఞానం ఉన్నా మోహం అడ్డొస్తుంది. అందుకే కృష్ణుడు జ్ఞానం మాత్రమే కాదు, అనుభవం కూడా ఇస్తున్నాడు. ఇప్పుడు తర్కంతో చూద్దాం. అర్జునుడు 2 దారులు చూశాడు. చంపు, పాపంతో రాజ్యం అనుభవించు, లేదా చంపకు, పారిపో. కానీ కృష్ణుడు 3వ దారి చూపించాడు, ఫలితం కోసం కాకుండా ధర్మం కోసం ధర్మంగా పోరాడు అంటూ. మీ జీవితంలో కూడా ఇలా జరుగుతుంది కదా. ఉద్యోగం కంటిన్యూ చెయ్యాలా లేదా వదలాలా? 3వ దారి ఉంది, ఉద్యోగంలో ఉంటూ నైపుణ్యాలు పెంచుకో. బంధువులతో ఉండాలా లేదా వదలాలా? 3వ దారి ఉంది, హద్దులు నిర్ణయించుకో. మోహంలో ఉన్నప్పుడు 3వ దారి కనిపించదు, స్పష్టత వచ్చినప్పుడే కనిపిస్తుంది. ఇంకొక తార్కిక సత్యం, అర్జునుడు ఫలితం గురించి మాట్లాడాడు. చంపిన తర్వాత సుఖం ఉంటుందా? కానీ ఫలితాన్ని మనం నిర్ణయించలేం. చేసే తీరు మాత్రమే మన చేతిలో ఉంటుంది.
పరీక్ష ఫలితం నిర్ణయించలేవు, చదివే తీరు నిర్ణయించగలదు. వ్యాపార విజయంలో గ్యారంటీ లేదు. నిజాయితీగా కృషి చేయడం మీ చేతిలో ఉంది. ఫలితం గురించి ఆలోచించడం ఆపు, చేసే తీరు పరిశుద్ధంగా ఉంచు అంటున్నాడు కృష్ణుడు. అర్జునుడు 2 శ్లోకాలలో 3 లోతైన ప్రశ్నలు అడిగాడు. జనార్దన అని పిలిచి పాపం నుంచి రక్షించు అని, మాధవ అని పిలిచి నిజమైన సుఖం ఏది అని, జ్ఞతోపి అని చెప్పి చంపినా సరే చంపను అని తన సంఘర్షణ చూపించాడు. ఈ 3 కలిపితే అర్జునుడు అడుగుతున్నది ఒకటే: పాపం లేకుండా, విలువలు వదలకుండా నిజమైన సుఖంతో నిజమైన సక్సెస్ ఎలా అంటూ. మానసికంగా బాహ్య గెలుపు సుఖం ఇవ్వదని అంటూనే బాహ్యంగా గెలుస్తూ కూడా నిజమైన శాంతితో సుఖించొచ్చు అంటున్నాడు కృష్ణుడు. ఆధ్యాత్మికంగా జ్ఞానం ఉన్న మోహం అడ్డొచ్చినప్పుడు అనుభవమే మార్గం. తార్కికంగా 3వ దారి ఎప్పుడూ ఉంటుంది, ఫలితం కాదు తీరు చూడు అంటూ. విలువలు వదిలిన గెలుపు కంటే విలువలతో కొంచెం నిదానమైన వచ్చే గెలుపు 1000 రెట్లు గొప్పది అని ఈ శ్లోకాల నుంచి మనం తెలుసుకోవాలి. కృష్ణుడు 18 అధ్యాయాల సమాధానం ఇచ్చాడు అర్జునుడు అడిగిన ప్రశ్నలకి. మీ జీవితంలో కూడా ఈ ప్రశ్నలు వస్తున్నాయా? విలువలతో జీవిస్తూ ముందుకు వెళ్ళాలా, అవసరం లేదా అంటూ కృష్ణుడు సమాధానం నీకోసం రెడీగా పెట్టాడు. ఈ ఛానల్లో గీత చదవడం కాదు, అర్జునుని గెలవడం నేర్చుకుందాం. ఈ వీడియోను డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. మీకు సందేహం వచ్చినప్పుడు, సందిగ్ధంలో పడినప్పుడు మళ్ళీ చూడండి, మీకు సమాధానం అదే వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చింది కదూ? మరి వెంటనే లైక్ చేయండి, కామెంట్ చేయండి మాధవ అంటూ, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గీతా చైతన్యం. కృష్ణార్పణమస్తు.